ఇక్కడి నుంచే వస్తుంది సౌండ్. ఇది వస్తుందా? ఓ మై గాడ్! యాంటిక్ పీస్ రా ఇది. ఈ రోజు నా స్కూల్ బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి. సో, అందుకే గుంటూరొచ్చాను. ఎంగేజ్‌మెంట్‌కి కుదరలేదు. ఇంకా పెళ్ళికి కూడా రాకపోతే చంపేస్తది. హౌస్ మై మెహందీ గైస్. పెళ్ళికి ముందు విడిదిల్లులో పెళ్ళికొడుకుకేదో రిచువల్ చేస్తారు గదా! అన్‌ఫార్చునేట్‌లీ దాని పేరు నేను మర్చిపోయాను. సో, వాటి కోసం కార్‌లో ఇవన్నీ తీసుకెళ్తుంటే, ఆ కార్‌లో నన్ను గూడా పడేశారు. అంటే నేనెప్పుడు చూడలేదు గదా అని. దీని పేరే మహి. దీన్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నా నేను. అంటే దాని చిన్నప్పటి నుంచి. ఇవన్నీ తీసుకెళ్తేనే ఆ రిచువల్స్ అనేది స్టార్ట్ అవుతాయి. సో, అలా విడిదిల్లుకైతే రీచ్ అయిపోయాం. సో, స్టార్ట్ అవ్వడానికి ఇంకా టైమ్ ఉంది. అండ్ ఈ పిల్ల చూసారా ఎంత క్యూట్ ఉందో. ఈ రిచువల్‌ని ఏమంటారో కామెంట్ చేయండి గైస్. కానీ క్రేజీ ఫన్ ఉండే ఆ రోజు. చాలా ఎంజాయ్ చేసాం. ఇవన్నీ పెళ్లి కూతురు పెళ్లి బట్టలన్నమాట. మీరు నమ్మరు ఎంత బరువున్నాయో అవి. అదసలు ఎట్లేసుకుంటదో ఏమో! నేను అనుకున్నట్టే ఆ బట్టలేసుకొని సగం వంగి వంగి నడుస్తుందది. సో, ఇక్కడైతే సైన్ పెట్టేసింది. అండ్ ఆల్‌మోస్ట్ పెళ్లి అయిపోయినట్టే. అయిపోయినట్టే కాదు అయిపోయింది. సో, ఇంకందరం వెడ్డింగ్ హాల్‌కొచ్చేసాం. వీళ్ళంతా నా 10థ్ క్లాస్‌మేట్స్ అన్నమాట. మేమందరం ఒక గ్రూప్ ఫోటో తీసేసుకొని వాళ్ళైతే స్టార్ట్ అయిపోయారు. పెళ్లి 11 కని చెప్పారు గైస్. 4 అయిపోయింది. ఏమన్నంటే మా ముస్లిం పెళ్ళిళ్ళు ఇంతే అంటున్నారు. అప్పటికే లేట్ అయిపోతే ఇంక తినేసి పక్కనే పండు వాళ్ళ ఫ్రెండ్‌కి కొడుకు పుడితే వాడిని కూడా చూద్దాం అని చెప్పి ఎళ్ళాం. అంతే ఈ వీడియో డ్రెస్ లింక్ కావాలంటే కామెంట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.